సాతానా వెళ్ళు, లోకం మీద అధికారం నీకు ఇస్తూ ఉన్నాను. వారి ప్రాణం తప్ప నువ్వు ఏ అధికారమైనా చేయడానికి వీలు కలదు. సరే ప్రభువా. క్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. యూదా తామారునందు పెరసును కనెను, పెరసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను, దావీదు ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆసాను కనెను, ఆసా యోషాపాతును కనెను, యోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను, హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషియాను కనెను. యూదుల బబులోనుకు కొనుక్కోబడిన కాలంలో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనుక్కోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను, జెరుబ్బాబెలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము ఆజోరును కనెను, ఆజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను, ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడు యేసు పుట్టెను. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు 14 తరములు. దావీదు మొదలుకొని యూదుల బబులోనుకు కొనుక్కోబడిన కాలము వరకు 14 తరములు. బబులోనుకు కొనుక్కోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. యేసుక్రీస్తు జననం విధమెట్లనగా భక్తిపరుడై ఉండి పరిశుద్ధాత్మతో నిండిన వాడై దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు కనిపెడుచూ ఉండెను. ప్రభువా, ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టుచు నా దినములు గడుపుచుంటిని. దేవా, నీ విమోచకుని చూచు వరకు నేను మరణము పొందనని పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచితివే. ఆ శుభదినము ఎన్నడూ నాకు అనుగ్రహించలేదు.
నీకే మహిమ కలుగును. దీక్షకు వరకు కనిపెడుతున్న దినములు అప్పటికే దేవుడు తన ప్రజలతో మాట్లాడి దాదాపు 400 సంవత్సరములు గడిచింది. అయితే ఒకరోజు ఊహించని సంఘటన చోటు చేసుకుంది. రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా తన తరగతి క్రమము చొప్పున యాజక ధర్మము చేయుచుండగా స్విచ్ ఆన్ చేయి. బ్యాక్గ్రౌండ్ సౌండ్ తగ్గించండి, కొంచెం బ్యాక్గ్రౌండ్ సౌండ్ తగ్గించండి. నేను దేవుని సముఖం నందు నేను గాబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువార్తమానం నీకు తెలియచేయుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వినిన వాటిని నమ్మలేదు కనుక ఈ సంఘటనలు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివయ్యుండు. దయాప్రాప్తురాలా మరియా, భయపడుతుము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, నీకు శుభము, నీవు దేవుని వల్ల కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కనుము, ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై దేవుని కుమారుడు అనబడును. ఆయన తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. పురుషుని ఎరగని దానిని ఇది నాకు ఎలాగో జరుగును. సర్వోన్నతుని శక్తి నీ మీదికి వచ్చును, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఇదిగో ప్రభు దాసురాల, ఈ మాట చొప్పున నాకు జరుగునుగాక. వందనములు ఎలిజబెత్. వందనములు మరియా. మరియా, నీ వందన వచ్చిన మొదటినాడు నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేశాను. మరియా, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దాని, నీ గర్భఫలము ఆశీర్వదింపబడు. ప్రభు తల్లి ఆయనకు వచ్చుట నాకు ఎలాగో ప్రార్థించను. ఇదిగో నీ శుభవచనంలో చెప్పబడిగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేశాను. ప్రభు నీకు తెలియజేసి జరిగించు, కనుక నమ్మిన నీకు ధన్యురాలు.
దాసురాలైన దీని స్థితిని కటాక్షించను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. సర్వశక్తుడు నాకు గొప్ప కార్యమే చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారందరూ నన్ను ధన్యురాలు అని అందరూ. ఆయన నాకు పరిశుద్ధము, ఆయనకు భయపడే వారందరి మీద ఆయన కనికరం తరతరములుండెను. ఆయన తన బాహువుతో పరాక్రమం చూపెను. హృదయములో ఆలోచన విషయమైన గర్విష్ఠులను చెదరగొట్టి సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. మనుషులలో నాకు ఉండిన అవమానమును తీసివేయు. ప్రభువు నన్ను కటాక్షించును గనుక నేను 5 మాసములు ఇతరులకు కనపడియున్నాను. మరియా వివాహం కాకముందే గర్భం ధరించినదట. ఎంత విడ్డూరమో, ఎంత విచిత్రమో. అదేమై ఇలాంటి వాళ్ళని మన ఊళ్ళో ఎలా ఉంటున్నారో ఏంటో. అసలు బోధకులు ఏం చెప్తున్నారు, ధర్మశాస్త్రం ఏం బోధిస్తుంది ఏంటో. ఏమిటి మరియా గురించి ఇలా అనుకుంటున్నారా? వెంటనే ఈ విషయాన్ని జోసెఫ్ బాయ్తో చెప్పాలి. చెప్పు, నేను ఇక్కడే కదా ఉన్నాను, ఎందుకంత గట్టిగా పిలుస్తున్నాను? జోసెఫ్ బాయ్, నాది పని పూర్తయినదా లేదా? అది నిన్ననే పూర్తి అయినది, తీసుకుపో. అది సర్లేదు బాయ్, నీకు ఒక విషయం చెప్పాలి. ఏమిటది? నీకు ఇది తెలుసునా? ఏమిటి? నీది భార్య గర్భవతైనదంట కదా. జరందరూ మస్తుగా చెప్పుకుంటుంటే నా చెవున పడ్డవి. సర్లే బాయ్, నాకెందుకులే, నేను వెళ్ళొస్తా. నేను వినిన వార్త ఏమిటి? మరియా నీతిమంతురాలని తలంచారు. మరియా గర్భవతి అని వినుటయే కాదు, అది నిజమని ప్రత్యక్షంగా రూఢియగుచున్నది. అలాగని ఆమెను అవమానించలేను, అయినను ఆమెను వివాహము చేసుకోలేను. దీనికి ఒకటే మార్గం, ఆమెను రహస్యముగా విడనాడెదను. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె ఒక కుమారుని కందును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదుము. ఏమిటి స్వప్నం? మరియా పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించినదా? నా అనుమానము సరికాదన్నమాట. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు
మా ఇంట్లో 4 డజన్ల మంది చుట్టాలు పండగకి వచ్చి 2 నెలలైంది. ఇంకా వెళ్ళరు. ఇంకా మాకు కూడా స్థలం లేదు, బియ్యం లేదు. వెళ్ళండి వెళ్ళండి. అది కాదు, వెళ్ళండి. అది కాదు, వెళ్ళండి. అది కాదు. వెళ్ళండి. అయ్యా, అయ్యా, నా భార్య నిండు చూడాలి ప్రసవవేదనతో నడవలేకపోతుంది. ఈ రాత్రికి మీ ఇంట్లో తలదాచుకోవడానికి కొంత సరిపడ్డాయా? అయ్యో, ఎంత పని నేను చూడాలా? అయ్యో బాబోయ్, వింటుంటేనే నా హృదయం కలుగుతుంది. అయినా దేవుళ్ళు ముక్కోటి దేవతలు ఉన్నారు. ఉండడానికి నాకే చోట్లేదు. వెంకటకరిస్తాం చోట్లేదే అంటే అది కాదు, అది కాదయ్యా, అది కాదయ్యా. పరమందు ఆసీనుడైన దేవుడు సర్వమానవ లోక రక్షణార్థమై ఈ లోకములో జరించిన విధానంలోకి పరలోకములోని దేవదూతలు దేవాది దేవుణ్ణి స్తుతి గానాలతో ఆరాధన చేస్తూ ఉండగా
గొర్రెల మందలను కాచుకొని చుండగా ఈ
దెయ్యారా ఏంట్రా మామాది? దెయ్యాలు ఉంటాయి కదా, తెలుపు ఉంటాయా నలుపు ఉంటాయా? మీ గొడవ తర్వాత కానీ అక్కడ ఉన్నది ఏంట్రా? వాడించాలి కానీ అక్కడ ఉన్నది ఏంట్రా? దెయ్యం! ఒరే మావా, అందరూ వెళ్ళిపోయారా? ఎక్కడ దెయ్యం? ఏంటి రోజునా? వీడికి ఎప్పుడు తిట్టుకోవాలి? నాకు ఇక్కడ ఎందుకు తిన్నావు? వెనక్కి తిరిగి చూడాలా దెయ్యం? గొల్లలారా భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ఏంటది? దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. ఒరే మామా, వచ్చింది కదా, ఏం చెప్పిందిరా అండి? దోతనా దోత? ఏటి వేదా? ఎప్పుడు తిట్టుకోలే, దోతరా దోత. దోత ఏం చెప్పిందిరా మామా? మన కొడుకు రచ్చకుడు పుట్టినాడంట్రా. రచ్చకుడు. ఏంటి రచ్చకుడురా మామా? రచ్చకుడు రచ్చకుడా? పదండి. మరి ఇక్కడ ఏం చేస్తాం? ఊరంతా చాటి చెప్తాం. అయితే పదండి.
యూదా సామ్రాజ్యంలో రాజుగా ఉన్న హేరోదును దర్శించి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? వీరాది వీర, సూరాది శూర, రాజ గంభీర, రాజ మార్తాండ, హేరోదు మహారాజు గారు విచ్చేయుచున్నారు. బహూపర్ బహూపర్ బహూపర్. ఏమేమి ఈ నూతన కోట నిర్మాణ వైభవం! అద్భుతం, మహా అద్భుతం! నా శిల్పి ఎంత చక్కగా మరిచినాడా! ఈ నా కోటని చూస్తుంటే నా మనసు ఎంతగానో పరాజిస్తున్నది. అంతా నా అదృష్టము, నా సంపద నన్ను ఎంతగానో ఆనందింపచేయుచున్నది. మంత్రివర్య, చిత్తం మహారాజా. నిర్మించబోయే నూతన కోట నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయి? నువ్వు దగ్గర చూసుకుంటున్నావా? చూసుకుంటాను మహారాజా. నేనే స్వయంగా వచ్చి చూచలా. సరే మహారాజా. ఈ తిరుమలలో ఈ రోమా ప్రభుత్వాన్ని ఎదిరించగల రాజ్యము కానీ లేదు. ఎవరికైనాను ఈ రోమా ప్రభుత్వాన్ని ఎదిరించగల ధైర్యం కలదా? ఎవరక్కడ? చిత్తం మహారాజా. మహారాజా, తమ దర్శనార్థమై తూర్పు దేశ జ్ఞానులు వచ్చి ఉన్నారు. ఏంటి? తూర్పు దేశం జ్ఞానులు నా దర్శనం కోసం వచ్చి ఉన్నారా? నాతో వారికేం పని? సరే, ప్రవేశపెట్టుము. చిత్తం మహారాజా. జయము జయము, హేరోదు మహారాజు గారికి జయము జయము. ఆశీనులకండి. జ్ఞానులారా, మీరు ఎవరు? మీరు ఎక్కడి నుండి వచ్చారు? మహారాజా, మేము కాలము పరిశోధించుకున్నాము. తూర్పు దేశం నుండి ప్రయాణమే వచ్చింది. ఏంటి? ఒక నక్షత్రం చూసి దాన్ని వెంబడించి వచ్చారా? ఆశ్చర్యంగా ఉంది. కాస్త వివరంగా చెప్తారా? మహారాజా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి వచ్చాం మహారాజా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, తన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడికి తండ్రి, సమాధాన అధిపతియగు ఆయనకు పేరు పెట్టబడెను. బెత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులో ఏలబోవాడు నీలో నుండి వచ్చాను. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షను మొహతి పొందెను. ఈ యోధా సామ్రాజ్యానికి రాజుగా మేముండగా మరి అక్కడ అసంభవం. చిత్తం మహారాజా. అవును మహారాజా, ఆయనే యూదులకు నిజమైన రాజు. అరణ్యవాసులు అతనికి లోబడుదురు, అతని శత్రువులు మన్ను నాకెదురు. తర్షీషు రాజులను, ద్వీపముల రాజులను కప్పము చెల్లించరు. శేవరాజులను, సేవరాజులను కానుకలు తీసుకుని వచ్చరు. అయితే నా విమోచకుడు సజీవుడని, తరువాత ఆయన భూమి మీద నిలిచినని నేను ఎరుగుదును. ఈలాగ నా చర్మం చీకిపోయిన తరువాత శరీరంతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరనూ కాదు. నేను కళ్ళారా ఆయనను చూచెదను.
నాలో అంతరింద్రియములు కృషించి ఉన్నవి అని లేఖనములో రాయబడి ఉన్నది మహారాజా. మీ మరి ఒక్క మాట మాట్లాడితే మీ నాలుగులు వెయ్యొక్కలుగా కాల్చదా? మహారాజా, మీరు పొరపడుచున్నారు. యూదులకు రాజు ఇక్కడే పుట్టి ఉన్నాడు. నీకును స్త్రీకిని ఆమె సంతానముకు నీ సంతానముకు వైరం కలుగు చేసును. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టు అని చెప్పును. అంతేకాదు మహారాజా, కాబట్టి ప్రభువు ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతియే కుమారునికని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టెను. నాతోనా మీ పరిహాసము? ఈ ఏ రోజు రాజుతో పరిహాసం అంటే నిప్పుతో చెలగట్టమని తెలుసుకొనండి. జ్ఞానులారా, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మేము మరలా మీకు కబురు పంపాము. చిత్తం మహారాజా. అక్కడ మహారాజా, మన ఆస్థాన శాసనాలు ప్రవేశపెట్టము. చిత్తం మహారాజా. మహారాజు గారికి జయము జయము. ఆశీనులు కండి. శాస్త్రులారా, నా మాటని జాగ్రత్తగా వినండి. ఎవరో తూర్పు దేశపు జ్ఞానులట ఒక నక్షత్రం చూసి దాన్ని వెంబడించి వచ్చారట. వారు యూదులకు రాజుగా ఇక్కడ పుట్టారని వారు గట్టిగా భావిస్తున్నారు. మేము ఈ శాస్త్రాలను జాగ్రత్తగా పరిశీలించి మాకు తక్షణమే తెలియజేయము. యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె తన పిల్లలు లేకపోయినందున ఓదార్పు పొందనల్లకున్నది. లేదు, అలా జరగడానికి వీలు లేదు. మీరు మళ్ళీ మీ శాస్త్రాలను జాగ్రత్తగా పరిశీలించి మాకు తక్షణమే తెలియజేయము. చిత్తం మహారాజా. నిజం మహారాజా, యూదులకు రాజు ఇక్కడే జన్మిస్తాడని శాస్త్రాల ద్వారా లిఖించబడి ఉన్నది మహారాజా. అంతేకాదు మహారాజా, ఇశ్రాయేలు వారుడే ఉండగా అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశముల నుండి పిలిచి తిని. చిత్తం మహారాజా. రాజా, యోధియా బెత్లెహేములోనే ఏవి అనగా, యోధియా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు పరిపాలించి అధిపతి నీలో నుండి వచ్చిన నీ ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది మహారాజా. అంతేకాదు మహారాజా, ఆయనను చూచుచున్నాడు కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాడు కానీ సమీపమున్నట్టు కాదు. రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతములో కొట్టును, కణవీరులందరినీ నాశనం చేయనని వ్రాయబడి ఉన్నది మహారాజా. శాస్త్రులారా, మీరు చిత్తం మహారాజా. ఎవరక్కడ? చిత్తం మహారాజా. ఆ తూర్పు దేశం జ్ఞానంలో ప్రవేశపెట్టము. జయము జయము హేరోదు మహారాజు గారికి జయము జయము. జ్ఞానులారా, మీరు ఒక నక్షత్రం చూచి దాన్ని వెంబడించి వచ్చారు కదూ. మీరు బయలుదేరి ఎంతకాలం అవుతున్నది? ప్రణాళిక
అటులనా మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే మాకు వర్తమానము తెమ్ము. మేమునో ఆ శిశువును తగిన రీతిలో సత్కారము చేసేదము. ఎలా వీరుడు మహారాజా. నాడు వెళ్ళిన జ్ఞానులు నేటికి తిరిగి రాలేదు. తూర్పు దిక్కున నక్షత్రం ఉద్భవించినదా? అలా ఉద్భవించినట్లయితే దీనికి ఒక చక్కటి ఆలోచన. మంత్రివర్య, చిత్తం మహారాజా. నీవు తక్షణమే పోయి ఈ యోధా సామ్రాజ్యంలో లోపల రెండు సంవత్సరంలో మగ శిష్యులను కండములుగా మార్చి ఆ రక్తంతో మన వేడి వేడి కట్టులను కడగండి. ఇది రాజాజ్ఞ. చిత్తం మహారాజా. యూతులకు రాజట, వీరికి ఒక సామ్రాజ్యం అట. ఈ యోధా సామ్రాజ్యాన్ని పరిపాలించబోయే అతడా? లేదు, ఈ ఏ రోజు మహారాజు ఉండగా అలా జరగడానికి వీలు లేదు. ఇది కలగానే మిగిలిపోవాలి. శత్రుదేశము రుణదేశము ఉండకూడదని మన పెద్దలు అన్నారు కదా. మందిరమునకు మరియా యోసేపు శిశువును తీసుకొని వెళుతూ ఉండగా, ప్రభు అయిన యెహోవా, సైన్యములకు అధిపతి అయిన పరిశుద్ధుడా, నీకే మహిమ కలుగును. సైన్యములకు అధిపతి అయిన పరిశుద్ధుడా, నీకే మహిమ కలుగును. ఇప్పుడు నాదా నీ మాట చెప్పున నీ దాసుని పంపించుచున్నాను. నేను ఈ శిశువుకు సాంబ్రాణి అర్పించుచున్నాను. నేను ఈ శిశువుకు బోళమును అర్పించుచున్నాను. చెప్పిన అనుమతి ప్రకారం అదిగోన శిశువు. మనకి కలిగిన శ్రమలు ఊరంతా చాటి చెప్తాం. ఒరే మామ, నీకు మాటలు వస్తున్నాయా? నాకు మాటలు వచ్చినాయా? మరి ఒరే నీకు గుడ్డిపోయిందిరా. కనిపిస్తుంది. ఒరే నీకు కత్తిపోయిందిరా. ఒరే నీకు చౌరిపోయిందిరా. అవునరా, నాకు చంపుకోయింది.